కృత్తివాస మాహాత్మ్యం, ఇక్కడి నుంచి తీర్థమాహాత్మ్యాలు కూడా చెబుతున్నాడు. కృత్తివాసుడు ఆయన అనగా ఏనుగు చర్మమును ధరించువాడు. పూర్వం గజాసురుడని ఒకడున్నాడు. ఏనుగు రూపంలో తిరిగే రాక్షసుడు కనుక అసురుడు అంటే రాక్షసుడు, దేవత కానివాడు. వాడు గజ రూపంలో తిరిగేవాడు. వాడు బ్రహ్మదేవుడి వల్ల అనేక వరాలు పొందాడు. కొండలా ఉండేది వాడి శరీరం, బండరాతి గుండె కలిగినటువంటి వాడు, పరమక్రూరుడు వాడు. అహంకారంతో మదంతో కన్ను మిన్ను గానక సమస్త ప్రాణుల్ని పీడించేవాడు. గోవుల్ని బ్రాహ్మణుల్ని వేదకి చంపడం మొదలెడతాడు వాడు. సాధువుల్ని బ్రాహ్మణోత్తముల్ని యజ్ఞాలని వీటన్నిటిని ఎప్పుడు ఎవడు ధ్వంసం చేయడం మొదలెడితే అప్పటి నుంచి వాడికి పతనం మొదలవుతుంది. ఈ దుర్మార్గుడు ఒకసారి ఏం చేశాడు, భయంకరమైన ఏనుగు రూపం ధరించి, వాడు గజాసురుడు, ఎప్పుడు కావాలంటే ఏ రూపం కావాలంటే రూపం ధరించడం ఒక ఎత్తు. అసలు వాడి రూపం ప్రధానంగా గజరూపం, కొండంత ఏనుగు రూపంతో కాశీ వచ్చాట. వాడి మదం ఎలా ఉందంటే అహంకారంతో ఏ దేవతల మీదకు వెళ్ళాడంటే కొంతవరకు అర్థం ఉంది. వాడు దేవతల్ని జయించాడు, మానవుల్ని జయించాడు, పాతాళం వాళ్ళని జయించాడు, సురసిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదులు అందరినీ జయించాక ఇంకెవరిని జయించాలి? సృష్టిలో కాశీ కంటే గొప్ప క్షేత్రం లేదు. కాశీ వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని జయించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పడగొట్టేస్తే చాలు, అప్పుడు నేను గొప్పవాడిని అవుతాను అనుకుని పిచ్చాడు. పోయే కాలం వచ్చి శివుడి మీదకి దండయాత్రకు వచ్చాట. పరమేశ్వరుడు మృత్యుంజయుడు, యముణ్ణి కాలుతో తిన్న అవతల పారేసినవాడు. మృత్యు ఆయన అధీనంలో ఉంటుంది, అసలు లయకారకుడు ఆయన. అటువంటి పరమేశ్వరుణ్ణి పడగొడతానని ఈ మూఢుడు గజరూపంతో వచ్చాట. వచ్చి మొత్తం కాశీనగరం అంతా ఘేంకారం చేస్తూ విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టాడు. తొండంతో ఫట్ ఫట్ మరి బిల్డింగులు పడగొట్టేయడం మొదలెట్టాడు, భవనాలని చెట్లని పీకేయడం మొదలుపెట్టాడు. చించల్ చండాడే మట్టెల్ చిదిమే విరిచన్ కృచ్చన్ విఘట్టించెదంచెన్ త్రుంచెన్ చక్కాడే మోదెన్ దొడసె గెడపెనత్యుద్ధతిన్ కాశికాపూ పంచక్రోశీ ధరిత్రీ పరిధి కరిసుర ప్రత్యనీకుండు హేలా సంచారోదగ్రభంగిల్ చలముకొనివని జలముగొనివని సౌధవప్ర అట్టవీధుల్. వాడి అహంకారం ఎలా ఉన్నది? అవన్నీ క్రియాపదాల్లో. కొన్ని చోట్ల చించి అవతల పారేశాడు, కొన్ని చోట్ల చెట్లను విరగ్గొట్టాడు, భవనాలని పడగొట్టాడు, జలాన్ని తొండంతో పుచ్చుకుని ఇళ్ళన్నీ నీటితో నింపేశాడు, పైనున్న పెద్ద పెద్ద గోపురాలు విరగ్గొట్టాడు, ప్రాకారాలు పడగొట్టేశాడు, వాళ్ళు ఆరేసుకున్న బట్టలన్నీ చీల్చేశాడు, చెండాడి పారేశాడు, కనిపించిన వాడిని కుంభస్థలంతో ఒక్క దెబ్బ కొట్టి చంపేశాడు, కొబ్బరి చెట్లని, మంచి మంచి తాడి చెట్లని, మామిడి చెట్లని, ఇంకా రకరకాల చెట్లని ఈ శరీరం తల రాసి పడగొట్టేశాడు, కాలితో కొందరిని తొక్కేశాడు, దంతాలతో కొందరిని కుమ్మేశాడు, కనిపించిన అరుగులన్నింటినీ విరగ్గొట్టి పారేశాడు, రాతి గుమ్మాలను కూడా తీసి విసిరేశాడు, కోట బురుదులని విరగ్గొట్టి పారేశాడు, వీధుల్లో పరిగెత్తాడు, యథాశక్తిగా ధ్వంసం చేసి పారేశాడు. ఇక వాడు చేస్తున్న విధ్వంసానికి కాశీనగరం అంతా అల్లాడిపోయింది. భారభూతేశ్వరుడి ప్రాకార గోపురం దగ్గరికి వెళ్ళి మదజలాన్ని వర్షించాడు, వృక్షాల కొమ్మల్ని విరగ్గొట్టి పారేశాడు, ఆకులన్నింటినీ పటపట రాల్చేశాడు, గండస్థలంతో కొన్నింటిని రాసేశాడు, కాళ్లతో కొన్నింటిని తొక్కేశాడు, ధూత్కారంతో నీళ్లు భయంకరంగా తోసి పారేశాడు, శంకుకర్ణేశ్వరుణ్ణి చీల్చేశాడు, మాణిక్యమయ వేదికలన్నిటినీ విరగ్గొట్టేశాడు, ప్రమథగణాలన్నిటినీ తరిమి తరిమి కొట్టేశాడు, భూత ప్రేత పిశాచాతులతో కూడిన ఆ ప్రాంగణాన్నంతటినీ ఘేంకారంతో భయపెట్టేశాడు. వాడు చేస్తున్న విధ్వంసానికి కాశీనగరవాసులంతా హరహర మహాదేవ, ఓహో మహానుభావ విశ్వేశ్వర రక్షించు, పాహి పాహి అని ఏడ్చేశారట. ఎక్కడ చూసినా వాడే చెలరేగి తిరిగేశాడు, కండకావరంతో తిరిగేశాడు, మదజలాన్ని వర్షించేశాడు. ఈ విధంగా గజదైత్యుడు గజిబిజి చేసి పారేశాడు. ప్రజలంతా భయంతో వణికిపోయారు. ప్రజనిత కంపంతో తామరపాకు
మీద నీటి బొట్టులా కదిలిపోయారట. తామరాకు మీద నీటి బొట్టు నిలకడగా ఉండి కదిలిపోతుంది, అలాగే భయంతో కంపించిపోయారు ప్రజలంతా కూడా అనమాట వాడి దెబ్బకి. కొవ్వుతో కాశీ నగరానికి వచ్చేవాడు కాశీని ధ్వంసం చేస్తూ ఉంటే శివుడు చూశాడు, చిరునవ్వు నవ్వాడు. దుర్మార్గుడా, కాశీ మీదకి వచ్చి కాశీ నగరాన్ని ధ్వంసం చెయ్యటమని అపరాధం చేసిన వాడికి కొన్ని కోట్ల జన్మలెత్తినా మోక్షం ఉండదు. కాశీలో చచ్చిన వాళ్ళందరికీ మరణం ఉన్నది, ఒక్క కాశీని విధ్వంసం చేస్తే మాత్రం అటువంటి వాడికి మరణం అయినా కూడా మోక్షం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అందుకే కాశీని ఎప్పుడు పాడు చేయాలని చూడకూడదు. కాశీని శపించాలనుకోవడం, కాశీని తిట్టడం, విశ్వేశ్వరుణ్ణి నిందించడం మహాపాతకాల్లో కల్లా గొప్ప పాతకాలు అన్నమాట. ఆ దుర్మార్గుడి ఆ అట్టహాసాలతో శివుడు ఏం చేశాడు, హుమ్ అని విశ్వేశ్వరలింగాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. చేతిలో ఉన్న త్రిశూలాన్ని పుచ్చుకుని ఆ గజదైత్యుడి మీదకి విసిరాడు. గజాసురుడి కుంభస్థలంలో నుంచి లోపలికెళ్ళి వాడి నెత్తురిని పైకి లాగి వాడిని పడగొట్టి శూలం తిరిగి శివుడి దగ్గరికి వచ్చింది. ఒక్క దెబ్బకి వాడి రక్తం ఫౌంటైన్ చిమ్మినట్టు చింపేసిందంతే. అప్పుడు ఆ రాక్షసుడు గొల్లును గోలపెట్టి ఏడ్చేశాడు, హడిలిపోయాడు, ఆ దెబ్బ తట్టుకోలేకపోయాడు. భయంకరమైన తీవ్ర వేదనతో కుంభస్థలం చీలిపోయినటువంటి ప్రాంతం నుంచి కారుతున్న రక్తంతో దంతవులలా నోరు తెరిచి విరగ్గొట్టుకుని కిందపడిపోయి నోట్లోంచి చొంగగారిపోతూ ఉండగా, హరహర మహాదేవ రక్షించు రక్షించు, పాహి పాహి, నీ శూలం దెబ్బకి శరీరం గదగదలాడిపోయిందన్నాడు. పుట్టిన వారికి నియతముల్ మరణంబులు విశ్వనాథ, నా ఎట్టి కృతార్థుడెవ్వడు చరాచర విశ్వ విధాతృ సృష్టికిల్ పట్టపురాజునానత సుపర్వ కిరీట తటీ విటంక సంఘటిత పాదపీఠు నిన్ను గంటి తుదిన్ కరుణాపయో నిధిన్. ప్రభు కాశికా విశ్వేశ్వర, పుట్టిన వారికి మరణం తప్పదని తెలుసు, చచ్చాక వడి పుట్టగా తప్పదని తెలుసు. నేను అజ్ఞానంతో కండకావరంతో వరాలతో గర్వించి నన్నెవడేం చేయగలుగుతాడంటూ రెచ్చిపోయి కనిపించిన వాడిని కనిపించినట్టు చంపాలనుకున్నాను. లోకాలను నాశనం చేశాను, విప్రుల్ని చంపాను, వాళ్ళ ఇళ్ళు కూల్చాను, జనాన్ని చంపాను, కాశీనగరం మీదకి వచ్చాను మూర్ఖుణ్ణి. అయినా నా అదృష్టమే, నాలాంటి జ్ఞాని ఇంకెవడో ఉండడు. ఎందుకో తెలిసినా, నేను ఎంత మూర్ఖుణ్ణైనా ఇప్పుడు ప్రస్తుతం అదృష్టవంతుణ్ణి, జ్ఞానిని, కృతార్థుణ్ణి అని ఎందుకు అంటున్నానంటే, వేల సంవత్సరాలు తపస్సు చేసిన మహానుభావులు నిన్ను చూడలేరట. నిరంతరం నీ కాలి కింద ఉండే దుమ్ము నెత్తి మీద పెడితే చాలు మా జన్మ చరితార్థమవుతుందని భావించే ఎంతోమంది ఎప్పుడు విశ్వేశ్వర దర్శనం అవుతుందా, ఎప్పుడు విశ్వేశ్వరుడి కాలి కింద ఉన్న ఎంత దుమ్ము నెత్తి మీద రాసుకుని తద్వారా మోక్షం పొందుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అదిగో అటువంటి వారికి కూడా దొరకవు. నారదుడికి లభించవట అంత తేలిగ్గా నువ్వు దొరకవట. భక్తికి తప్ప ఎవరికీ లభించను నువ్వు ఇవాళ నా ఎదురుగుండా నిలబడి నీ శూలంతో పొడిచావు, నీ పాదాలు నాకు దర్శనమిచ్చావు, నీ పాదాలు చూడగలుగుతున్నాను. నీ పాదాలు సామాన్యమైన పాదాలా? మోక్షమిచ్చే పాదాలు, బ్రహ్మ గడిగిన పాదాలు, గంగానది తీరంలో నిరంతరం నడయాడే పాదాలు. శ్రీమన్నారాయణుడు, ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వాడు నీ దగ్గరకు వచ్చి నీ పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు. నమస్కరించినప్పుడు వాళ్ళ శిరస్సుల మీద ఏమున్నాయి? ఇప్పుడు ఇంద్రుడు వచ్చి శివుడికి నమస్కరించాడు. ఇంద్రుడి శిరస్సు మీద ఒక పెద్ద కిరీటం ఉంది. ఆ కిరీటానికి నవరత్నాలు ఉన్నాయి. ఈ నవరత్నములతో కూడిన కిరీటముని ఈ పాదాల గోళ్ల మీద పెట్టి నమస్కరిస్తూ ఉంటే ఆ కిరీటాల మీద ఉన్న రత్నాల కాంతులు నీ కాలి గోళ్ల మీద పడి ఆ గోళ్లల్లో మెరిసిపోతున్నాయి. నీ కాలిగోళ్ళు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాయి. ఆ సూర్యుల కాంతిలో ఈ రత్నాల కాంతులు కూడా పడి అదో విచిత్రమైన కాంతితో కనపడుతున్నాయి. అసలు నీ కాలిగోరి ముందు ఆ కిరీటపు కాంతులు ఏం వరకు వస్తాయి? సూర్యుడి ముందు దివిటీళ్ళు అయిపోతున్నాయి. ఏది ఏమైనా మహానుభావులైన దేవతల చేత నమస్కారాలు అందుకునే పాదపద్మాలు అనేవి.
అటువంటి పాదాలను నేను ఇప్పుడు చూడగలిగాను, నా భాగ్యమే భాగ్యం. మహాత్మా నన్ను రక్షించమని కానీ జాలి పొంది, ఒరే నీ కోరిక ఏమిట్రా అన్నాడు ఆయన. ప్రభు చాలు చాలు, నేను అంత అదృష్టవంతుణ్ణి, ఏం కావాలో కోరుకోమన్నావు, నేను చేసిన పాపాలు క్షమించి నన్ను బతికించమని కోరుకోను, నా చర్మం చీల్చేయి, ఈ చీల్చేసిన చర్మాన్ని నీ నడువుకి కట్టుకు వస్త్రంగా, ఈ చర్మం ఎప్పుడూ పచ్చిగా ఉండాలి, ఎప్పుడూ నెత్తురోడుతూ తోలు తిత్తి అలాగే ఉండాలి, ఆ మాంసంతో అంటే ఎండిపోకూడదు, పచ్చి తోలు తిత్తి నెత్తురు కారుతున్న దాన్ని నువ్వు కట్టుకో, నీకు అలా కనపడాలి, జనాలకు మాత్రం చూడడానికి అది మనోహర వస్త్రంలా కనపడాలి, నా తల ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి, నేనెప్పుడూ నీకు సేవకుండై నీ దర్శనం చేసుకునే భాగ్యం ప్రసాదించు. శివదర్శనం కావాలని కోరేటువంటి వాడు చచ్చే ముందు ఎంత అదృష్టవంతుడండి వాడు, చస్తే చచ్చాడు కానీ ఎప్పుడు నీ దర్శనం చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించు అని ఆ గజాసురుడు కోరుకున్నాడు. శివుడు ఏం వరం ఇచ్చాడో రాబోయే భాగంలో చెప్పుకుందాం. అంతవరకు మంగళం మహత్తం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.